తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం దావోస్లో పర్యటిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా విదేశాల్లో పర్యటిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కొత్త పాలసీలను వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన ముగిసింది. అయితే సింగపూర్ పర్యటనలో భాగంగా కూడా ఒక భారీ ఐటీ పార్క్ సుమారు 450 కోట్లతో హైదరాబాద్ నిర్మాణానికి అంగీకారం చేస్తున్నారు. అలాగే మొత్తం సింగపూర్ పర్యటనలో చూసినట్టయితే 3 రోజుల పర్యటనలో సుమారు రాష్ట్రానికి 3,950 కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఏదైతే అంగీకారాన్ని అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేసుకోవడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్టయితే 3 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగింది. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళనున్నారు. దావోస్ లో పెట్టుబడుల లక్ష్యంగా రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్యటనపై తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆసక్తికరమైన వాతావరణం కూడా నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి ఏడాదిలో మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు 40,000 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే పెట్టుబడిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సుమారు 10 కంపెనీలు 18 కంపెనీలకు సంబంధించిన ప్రాజెక్టులను అంగీకారం చేస్తే దాంట్లో సుమారు ఇప్పటికే చాలా వరకు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈసారి దావోస్ లో గత ఏడాది తీసుకొచ్చిన దానికంటే కూడా ఎక్కువ శాతం పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఇక్కడ మీడియా సమస్యలు కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటనలో ఎలాంటి పెట్టుబడులు తీసుకొస్తారు, ఏ మేరకు పెట్టుబడులు తీసుకొస్తారనే ఒక అంశం అయితే ప్రధానంగా చర్చకు మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 రోజుల పాటు కూడా రేవంత్ రెడ్డి అక్కడ ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా పాల్గొని అక్కడికి వచ్చినటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి అన్ని కంపెనీలు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో వారికి హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటువంటి ఫెసిలిటీస్, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏమైతే ఉన్నాయో, గవర్నమెంట్ చేసేటువంటి ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి హైదరాబాద్ ఇప్పటికే క్యాపిటల్ గా ఉంది. క్యాపిటల్ తో పాటు ఇక్కడ చాలా వరకు కంపెనీస్ ఇప్పటికే ఉన్నాయి. సో ఐటీకి సంబంధించిన ఒక హబ్ గా కూడా మనం హైదరాబాద్ ని చెప్పుకుంటాం. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి అక్కడ వివరించి ఏ మేరకు పెట్టుబడులు తీసుకొస్తారు అనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. మనకి రైట్, థ్యాంక్ యూ అజీం.